నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులు వైసీపీ కోసం ప్రచారం చేస్తూ ఉంటే ఈసీ ఏం చేస్తోంది, గాంధారిలాగా వ్యవహరిస్తోందా అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులే ప్రచారానికి వస్తున్నారు వైసీపీకి సంబంధించి. సో అది కరెక్ట్ కాదని తెలిసినా కానీ వాళ్ళు చేస్తున్నా కానీ ఈసీ చూసి చూడనట్టు ఉంటుంది. అంటే ఈసీ ఏమైనా గాంధారిలాగా వ్యవహరిస్తోందా అనేటువంటి కామెంట్స్ ఈడీ పైన వస్తున్నాయి. సో దీని మీదే మీరేమంటారు? సో రాష్ట్ర ఎన్నికల సంఘం రీసెంట్గా తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కానీ, వాలంటీర్ల మీద కానీ, క్యాడర్ మీద కానీ చర్యలు తీసుకోవటం లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ లా అండ్ ఆర్డర్ను కూడా ఎన్నికల కమిషన్ కంట్రోల్లో పెట్టలేకపోతుంది. సాధారణంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది యంత్రాంగం మొత్తం కూడా. సో యంత్రాంగాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. అలాంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని గాంధారి పాత్ర పోషిస్తుందా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ, జనసేన కానీ అనేకమైనటువంటి కంప్లైంట్ చేశారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేయకూడదు అనేది ఒక కండిషన్ ఉంది. కానీ చంద్రశేఖర్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి నేత, ఆయన సచివాలయంలో కూర్చొని అమరావతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలతోటి మానిటరింగ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడు. ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ కూడా చేశారు ఆయన మీద. ఆయన ప్రచారం చేస్తున్నటువంటి ఫోటోలు కానీ, ఆయన ప్రచారం చేసిన వీడియోలు కానీ, ఆయన డైలీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి అనే దాని మీద చాలా క్లుప్తంగా, చాలా క్లారిటీగా, స్పష్టంగా కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. అయినప్పటికీ ఆయన మీద చర్యలు తీసుకుంది. ఎందుకు చంద్రశేఖర్ రెడ్డి అంత బలవంతుడా అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా చెప్పుకోవాలంటే వెంకట్రామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు, తర్వాత రాజు ఆయన రాజు, వీళ్ళు ప్రధానంగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగుల తరఫు నుంచి నేతలుగా. సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు నేతలుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందరు కాదు, ఇతను చంద్రశేఖర్ రెడ్డి అనే అతను ఇప్పుడు ఆల్రెడీ సూర్యనారాయణ అనే అతని మీద కేసులు కూడా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే కోర్టు రాకముందే పెట్టారు. సరే, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈయన మాత్రం చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ప్రచారం చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన ప్రచారం చేయడంతో పాటు గ్రామ సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని మానిటర్ చేస్తూ గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలి అనేది ఒక దిశానిర్దేశం ప్రతిరోజు అమరావతి సచివాలయంలో, మెయిన్ సచివాలయంలో ఉండి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయినప్పటికీ కూడా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి సాహసం చేయలేకపోతుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. కేవలం ఇదొక్క సంఘటనే కాదు, రీసెంట్గా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం తీసుకుంటే, నంద్యాలలో మర్డర్ జరిగింది, ఒక ముస్లిం మైనారిటీని హత్య చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక ఎస్టీ నేతను హత్య చేశారు. దాంతోపాటు పల్నాడులో ఒక కారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ యొక్క కారు ధ్వంసం చేశారు. ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఎందుకు పెట్టలేకపోయారని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిలిచి ఎస్పీలతో మాట్లాడింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా. తీసుకోకపోగా ఇప్పుడు జరుగుతుంది ఏంది, రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలి అనేది ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థ చాలా చురుగ్గా, చాలా వేగంగా పనిచేస్తుంది గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. వాలంటీర్లే నన్ను గెలిపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరోవైపు చెప్తున్నారు. ఆయన సిద్ధం సభలకు మొత్తం కూడా వాలంటీర్లకే బాధ్యత అప్పచెప్పారు. ప్లస్ డ్వాక్రా వాళ్ళని ఖచ్చితంగా తీసుకురావాలి, నిర్బంధంగా తీసుకురావాలని చెప్పి కండిషన్స్ పెట్టి, మెప్మా ఉద్యోగులకు అందరికీ కండిషన్స్ పెట్టి వాలంటీర్లు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సిద్ధం సభలు సక్సెస్ అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఎలా సక్సెస్ అవుతున్నాయని చెప్తున్నారంటే, మొత్తం గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాలంటీర్లు వాళ్ళకి టార్గెట్ పెట్టి వాళ్ళ చేత జనాలు తరలించడం, అలాగే డ్వాక్రా సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ డ్వాక్రా సంఘాలను పిలిపించడం, వాళ్ళు ఖచ్చితంగా రావాలని కండిషన్స్ పెట్టడం, లేదంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మళ్ళీ మేమే వస్తాం, మీకు
రుణాలు ఇవ్వం, లేదంటే మీకు బెనిఫిట్స్ కట్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా చెప్పి వాళ్ళని తీసుకొస్తున్నారు. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దీంతో పాటు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు, ఆర్టీఓ స్థాయి అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది చంద్రబాబు నాయుడే తన ప్రజాగళ సభలో చెప్పడం జరిగింది. సో ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా గాంధారి పాత్ర పోషించకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది వింటున్నారు అధికార యంత్రాంగంలో ఉండేటువంటి కొంతమంది, అటు పోలీస్ శాఖ కానీ లేదంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ కొంతమంది ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు. పైగా ఎన్నికల కోడ్ రావడానికి ఒక 2-3 రోజులు ముందుగా వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్ట్స్కి బిల్స్ క్లియర్ చేసుకున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగులకి పదోన్నతుల కోసం ఫైల్స్ అప్పటికప్పుడు మూవ్ చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారు. తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్స్ని చాలా వరకు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేశారు. చీకటి జీవోలు ఇవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ప్లస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్గా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ప్రలోభ పెడుతూ ఉన్నారు, డబ్బులు పంచుతున్నారు, గిఫ్ట్లు పంచుతున్నారు, వాలంటీర్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాలంటీర్ల మొబైల్లో అందరూ డేటా ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, అవన్నీ గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా ఈ మొత్తాన్ని ఓటర్లు చేరడం ద్వారా వాళ్ళ ద్వారా గిఫ్ట్లు పంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కళ్ళారా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉంటే వాళ్ళ నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషను ఒక్క రోజైనా సరే అట్లీస్ట్ కంప్లైంట్ చేసినా కానీ చర్యలు తీసుకోవాలి. అదేమంటే యాప్ ఉంది, సివిజిల్ యాప్ ఉంది, ఆ సివిజి యాప్లో మీరు అప్లోడ్ చేయండి, మేము 100 నిమిషాల్లో మీకు పరిష్కారం చూపిస్తామని చెప్పి చెబుతున్నారు. ఆ సివిజిల్ యాప్లో కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచాలి. కానీ వాళ్ళు గోప్యంగా ఉంచకుండా ఎవరు కంప్లైంట్ చేశారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టడము లేదంటే వాళ్ళ ఇంటి మీద దాడులు చేయడం జరుగుతున్నాయి. మనం ఈ రీసెంట్గా జరిగినటువంటి దాడులు మనం చూసాం. సత్యాయి జిల్లాలో జరిగింది, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా. ఆ తర్వాత నంద్యాలలో జరిగింది, ఒక ముస్లింని చెప్పు తీసుకొని కొట్టారు. ఆ తర్వాత ఇక్కడేమో చెప్పు తీసుకొని కొట్టిన పాటు ఇక్కడేమో వాళ్ళ పంటను తగలబెట్టారు. అంటే సివిజిల్ యాప్లో కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేస్తున్నారంటే ఎవరు రివీల్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఎవరైతే ఉంటారో, జిల్లా ఎన్నికల అధికారి ఎవరు ఉంటారో, లేదా మండల ఎన్నికల అధికారి ఎవరు ఉంటారో, లేదా డివిజన్ ఎన్నికల అధికారి ఎవరు ఉంటారో వాళ్ళే లాగిన్ అయ్యేదానికి అవకాశం ఉంది దాంట్లో సివిజిల్ యాప్లో. సో వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఎవరు కంప్లైంట్ చేస్తారు ఏంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అంటే వాళ్ళ ద్వారా లీక్ అయినట్టే కదా. అంటే అధికారులు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దాని కారణంగానే ఈ గోప్యత పోతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుడ్డిలాగా కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి మాదిరిగా వ్యవహరిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఎవరు చూపాలంటే కేంద్ర ఎన్నికల సంఘం చూపాలి. కేంద్ర ఎన్నికల సంఘం మరి ఇంతవరకు యాక్షన్ అయితే తీసుకోలేదు. ఆయన ఏదో ముగ్గురిని ఒక మంచి ఎఫిషియెంట్ అధికారులు పంపిస్తున్నాం, వచ్చే వారం వస్తారంటున్నారు. వచ్చే వారం ఏమన్నా చర్యలు వీటన్నిటి మీద తీసుకుంటారా లేదా అనేది మనం చూడాలి. ఇప్పటివరకు అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎన్ని దాష్టికాలు చేసినా కానీ వాళ్ళు చర్యలు అయితే తీసుకోవట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ పరిష్కారాలు మాత్రం లేదు, చర్యలు లేవు. అంటే ఆల్రెడీ ఈడీ ప్రకటించడం జరిగింది కదా, అనౌన్స్మెంట్ కూడా చేసింది, ఎవరైతే కోడ్ ఉల్లంఘిస్తారో వేటు తప్పదు అని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అటువైపుకి అడుగులు వేయట్లేదు? అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లో అయినా కఠినంగా వ్యవహరిస్తుంది కోడ్ ఉల్లంఘిస్తా అని చెప్పి ఆశిద్దామండి.